మందైపోద్ది, చట్టం మందైపోద్ది, శాసనం మందైపోద్ది. మనం పరిపాలించిందే, మనం విధించిందే, మనం నడిపించిందే అని అధికారం కోసం వాళ్ళు ఏమంటే తాపత్రయపడుతూ ఉంటారు. ఈ రాజుకి ఆ తాపత్రయం లేదు, ఆ ఆరాటం అస్సలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూరాజులకు ఉన్నట్లుగా నా దేవునికి ఆ మనస్సు లేదు, నా రాజుకి ఆ మనస్సు లేదు. ఆయనకి అధికార దాహం లేదు. ఎందుకంటే ఒకడు సింహాసనాన్ని దోచుకొని కూర్చునేంత ఆయన అధికారం లేని రాజు కాదు. ఒకానొక దినమున సర్వ ప్రపంచమే, భూరాజులందరే, అధికారులందరే, ఈ లోకపు చక్రవర్తులందరూ కూడా ఒకానొక రోజు ఆయన ముందు మోకరిల్లుతారు. ఒకడేంటంటే ఆయనకి సింహాసనం ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడిస్తాం ఏంటంటే ఆయనకి సింహాసనం. ఆయన కుర్చీ లాక్కోవడానికి ఎవరికి సాహసం లేదు. ఎందుకోసమో తెలుసా? మహిమ కలిగిన తండ్రి ప్రక్కన కుడి పార్శ్వమందు ఆయన ఆల్రెడీ సింహాసనాన్ని స్థాపించుకున్నాడు. చివరి దినమున